హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు బుల్లబ్బా ఫ్రమ్ భీమవరం. నేను మా పుంజిగడ అయితే భీమవరం అయితే వెళ్తామయ్యా. ఇప్పుడే మా వాడు మెసంగా గీయించుకొచ్చాడు. చార్లీ చాప్లిన్ లాగా ఉన్నాడు. అలాగే మా ఊర్లో ఈరోజు 2 ఊరేగింపులు అయితే జరిగినాయి. మీకైతే వీడియోలు పెడతాను చూడండి. మేమైతే భీమవరం అయితే వెళ్తాం. ఒకసారి చూపించా బాగుంది. మారిపోయాం. మేమైతే రాయలం అయితే వచ్చేసామయ్య. ఈరోజు టిఫిన్ ఏమైనా తిందామని చూస్తున్నాం. మా ప్లేస్లు ఎప్పుడు తినే దగ్గర కాకుండా కొంచెం ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాంటి ప్లేస్లు ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం. పాత బస్ స్టాండ్లో ఒకటి ఉంటుంది, ఇడ్లీ సూపర్ ఉంటుంది. ఆ దగ్గరికి వెళ్ళి ట్రై చేద్దాం అనుకుంటున్నాం. వెళ్ళిపోదాం. మనం అయితే ఇక్కడ చిన్నమేరం ఈ బండి దగ్గరికి అయితే వచ్చామయ్య. ఇక్కడైతే మనం ఊతప్పలు చెప్పాం. ఒకసారి మనం అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాం. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడైతే అట్లా వేస్తున్నారమయ్య. మీరు ఏదో చూడండి, మనవాడు ఊతప్పాలు అలాగే ఆపాలు వేస్తున్నాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. మనమైతే ఊతప్పం అయితే చెప్పామయ్యా. దీంట్లో మనకి కొబ్బరికాయ చట్నీ అలాగే రెడ్ చట్నీ ఇచ్చారు, చాలా బాగుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. ఎప్పుడు రెస్టారెంట్లు కాకుండా ఇలాగ రోడ్డు పక్కన కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇక్కడ స్వాములు కూడా తింటున్నారు చాలా మంది. అబ్బా, వేడివేడిగా ఉప్పేసి చాలా బాగుంది వేడిగా. మీకు ఎవరికైనా అడ్రస్ కావాలంటే ఇక్కడ అయ్యప్ప స్వామి మందిరం ఉంటుంది కదా, పీఠం అక్కడే ఉంటుంది పక్కనే మనోడి బండి. చాలా బాగున్నాయి టేస్ట్లు అయితే, మీరు అయితే ట్రై చేసేయండి. మన రాయలం కాలగొట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ నిమజ్జనం అయితే జరుగుతుంది. రోడ్ అయితే బ్లాక్ అయిపోయింది. ఈ రోజు 5th డే కదా, ఫుల్గా నిమజ్జనాలు అయితే ఉన్నాయి ఎక్కడికైతే అక్కడ. ఈసారి భీమవరంలో బొమ్మలు పెట్టారు, దాని మించింది ఒకటి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ అయితే నిమజ్జనం అయితే జరుగుతుంది. అది వ్యాన్ అయితే వెళ్ళిపోతుంది, ఇక్కడేమో నిమజ్జనం జరుగుతుంది. మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు కుర్రోళ్ళంతా. నేనైతే ఇప్పుడే అక్కడ మన అయ్యప్ప స్వామి మందిరం దగ్గర అయితే టిఫిన్ అయితే టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మన వాళ్ళు ప్రైజెస్ కూడా చాలా మినిమల్ ప్రైజెస్ చార్జ్ చేస్తున్నారు, క్వాలిటీ బాగుంది. ఎప్పుడు రెస్టారెంట్లో కాకుండా ఇలాగ రోడ్డు పక్కన కూడా అప్పుడప్పుడు తింటా ఉండాలి, వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. మన మ్యాక్స్ ఆపోజిట్లోనే ఉంటుంది. చిన్నగా బండి వేసి ఉండి మన వాళ్ళు ఫ్రెష్గా అప్పటికప్పుడే పొయ్యి మించి ప్లేట్లోకి అనమాట వెంటనే వేసిస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఆపాలు అలాగే ఊతప్పాలు అయితే ట్రై చేశాను. మా పుంజిగడ పాప ఇందాక ఫుల్గా తినేసాడు. అంటే ట్రై చేయలేదు ఇవాళ. మళ్ళీ ఒక రోజు మా పుంజిగని తీసుకొచ్చి నీట్గా మంచి డెడికేటెడ్ వీడియో ఒకటి చేద్దాం. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను. మళ్ళీ రేపొద్దున 8ంటికి ఇంకో బ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. నేను మీ బుల్లబ్బాయ్ ఫ్రమ్ భీమవరం, సైనింగ్ ఆఫ్.